హాయ్, దిస్ ఈస్ Sravan from Vizag. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. ఈ రోజు అయితే నేను నా బైక్కి శాడిల్ స్టే ఇన్స్టాల్ చేయడానికి అయితే వెళ్తాను. యాక్చువల్లీ నేను ఆల్రెడీ తీసుకున్నాను శాడిల్ స్టే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. ఎందుకంటే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ శాడిల్ స్టే కొంచెం నచ్చింది, జానా ఎందుకో నచ్చలేదు. సో అందుకే నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అమౌంట్ అది పే చేశాను. అది తీసుకొని కలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ వీగేస్ స్టోర్ ఉందన్నమాట. అక్కడికి వచ్చి మళ్ళీ ఇన్స్టాల్ చేయించుకోవాలి. యాక్చువల్లీ షోరూమ్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తానన్నారు, బట్ ఈరోజు అన్నీ అదే షోరూమ్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తానన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే సర్వీస్ సెంటర్కి తీసుకుని వెళ్ళాలన్నారనమాట. సర్వీస్ సెంటర్కి పట్టుకుని వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి 8 o'clock ఇస్తే మళ్ళీ ఈవినింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ రమ్మంటారు. అండ్ బైక్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ నేను ఇంటికి ఆటో లేదా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఆటో లేదా ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకోవాలి. సో నేను చెప్పాను అనమాట, నేను బయట టెక్నీషియన్తో చేయించుకుంటాను, సో నేను సర్వీస్ సెంటర్కి పట్టుకెళ్ళని. అందుకే నేను వీగేస్ దగ్గర టెక్నీషియన్ ఉన్నారు, వినోద్ అని, తన దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నమాట. ఇప్పుడు కలెక్ట్ చేసుకొని తనైతే ఇన్స్టాల్ చేస్తానన్నాడు. అండ్ జానా అనే కాదు, మోటోటెక్ కూడా ఉంటుంది. జానా, మోటోటెక్, ఇంకో చాలా కంపెనీస్ ఉంటాయి. బట్ కొంచెం చాలామంది ఎక్కువ ఇన్స్టాల్ చేసేది ఏంటంటే మోటోటెక్, జానా. వైటారా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి శాడిల్ స్టే. వైటారా కూడా ఉంటాయి కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనుకుంటా. అండ్ చూద్దాం, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను. ప్లస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దరు. కానీ ప్లస్ ఇండికేటర్స్ కూడా పొజిషన్ చేంజ్ అవుతుందని చెప్పారన్నమాట. మాటలు వస్తామమ్మా షోరూమ్కి. ఈ పార్కింగ్ ఒకటి తెగ ఉంటుంది ఇక్కడ, బండి పెట్టుకోవడానికి ఆప్షనే ఉండదు. నేను బైక్ డెలివరీ కూడా ఇక్కడే తీసుకున్నా, సీతారాం మోటార్స్. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకెళ్తాను అనమాట. ఇక్కడ పెట్టుకున్నాను, యాక్చువల్లీ ఒళ్ళో పెట్టుకున్నాను శాడిల్ స్టేని. మొత్తం ఐరనే, బాక్స్తో ఇచ్చారనమాట. ఈ సైడ్ షార్ట్ కట్స్ ఉంటాయి కానీ, బట్ షార్ట్ కట్స్ అయితే వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. స్ట్రైట్గా వెళ్ళి ఒక దగ్గర రైట్ తీసుకుంటే చాలా షాప్కి వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ ఎండ కదా, జనాలు కొంచెం ఎక్కువ బయటికి రావట్లేదు. యాక్చువల్లీ కొంచెం ఎండ అయితే తగ్గింది ఈరోజు అనే కాదు, 2 days నుంచి కొంచెం తగ్గింది. యాక్చువల్లీ ఇదంతా దొండపతి ఏరియా. ఇక్కడ ఏంటంటే అన్ని బైక్ షోరూమ్స్ ఉంటాయి అన్నమాట. టీవీఎస్, యమహా, బజాజ్, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని షోరూమ్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉంటాయి, హేతర్. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్ కన్సల్టెన్సీస్ చాలా ఎక్కువ. ఈ ఏరియా దొండపతి బాగా ఫేమస్. అండ్ అలానే మీకు ఇంకేంటంటే ఇక్కడ బైక్ యాక్సరీస్, హెల్మెట్తో పాటు అన్ని యాక్సరీస్ దొరుకుతాయి మీకు. బైక్ స్పేర్ పార్ట్స్, హెల్మెట్స్, హెల్మెట్ లాక్స్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని యాక్సరీస్ దొరుకుతాయి ఇక్కడ. బట్ మీకు ప్రీమియం హెల్మెట్స్ కావాలంటే మాత్రం కొన్ని స్టోర్లో దొరుకుతాయి. ఇప్పుడు వీగేర్స్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిల్లోనే దొరుకుతాయి అన్నమాట.
శారీస్ ఇన్స్టాల్ చేసిన బైక్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ నా బైక్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% యాక్సరీస్ ఇన్స్టాల్ చేసినట్టే. అండ్ యాక్సరీస్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఆ రోజు వీడియో తీయడానికి కుదరలేదు, నెక్స్ట్ రోజు ఇలా మీకు చూపించడానికి వీడియో తీశాను. ఈ లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.